అండ్ ఇంకొక హ్యాపీ న్యూస్ ఫర్ మీ, త్రివిక్రమ్ గారితో నాకు ఆల్మోస్ట్ నువ్వే కావాలి దగ్గర నుంచి మా ఇద్దరిది ఒక స్నేహం ఉంది. సో తర్వాత తన రూట్లో తను డైరెక్టర్గా ఇలా టాప్ డైరెక్టర్స్లో ఒకటిగా ఉన్నాడు. ప్రొడ్యూసర్గా నా సినిమాలు నేను చేసుకుంటూ ఎదుగుతూ వచ్చాం. మొన్న ఈ మధ్య ఆ రిలీజ్ కంటే ముందే మా ఇద్దరి మధ్యలో ఒక కమిట్మెంట్ అయిపోయింది. సో త్రివిక్రమ్ గారితో మా బ్యానర్లో ఒక సినిమా చేయబోతున్నాను. సాధారణంగా నాకు రాజమౌళి గారు ఒకసారి చెప్పారన్నట్టు, ఎప్పుడు నేను 4 సినిమాలు బొమ్మరిల్లు అయిన తర్వాత రాజమౌళి గారిని అడిగాను, సార్ మా బ్యానర్లో మీతో ఒక సినిమా చేయాలని. ఇంటికి రమ్మన్నాడు, ఇంటికి వెళ్ళాను, కాఫీ ఇచ్చి ఒక మాట చెప్పాడు, సార్ మీకు పెద్ద డైరెక్టర్ వచ్చి చేస్తే అదొక సినిమా అవుద్ది, ఆ సినిమా మెయిన్ చేయకుండా మీరు ఎంతోమంది కొత్తలకు అవకాశం ఇస్తున్నారు, మీరు గో హెడ్ విత్ న్యూ డైరెక్టర్స్ అని రాజమౌళి గారు ఒక 8 years బ్యాక్ చెప్పాడు. సో నేను అందుకే ఎప్పుడు టాప్ డైరెక్టర్తోని చేయకపోవటానికి కారణం అదే. కానీ ఇవాళ మార్కెట్ అనేది మారిపోతూ ఉంది. ఇవాళ ఎంత మారిపోయిందంటే సినిమా వరల్డ్ వైడ్, ఒక సినిమా ఏ రేంజ్కి వెళ్ళాలన్నా ఒక అన్ని కలిస్తేనే ఒక పెద్ద రేంజ్కి వెళ్తుంది. నేను కొత్త వాళ్ళతో తీసే సినిమాలు సెన్సేషనల్స్ కావు. అంటే ఎప్పుడో ఒక బొమ్మరిల్ లాంటి కథ దొరికినప్పుడు అవి సెన్సేషనల్స్ అవుతాయి. కానీ 10 years అయింది బొమ్మరిల్ కూడా వచ్చి. సో ఇలా ఇప్పుడు నా మిత్రులు అంటే ఒక డైరెక్టర్కి నాకు వేవ్ లెంత్ ఉండే పెద్ద డైరెక్టర్తో కూడా ఫర్దర్గా సినిమాలు మొదలు పెడదామని ఆలోచనకు వచ్చాను. అది ఫస్ట్ స్టెప్ త్రివిక్రమ్ గారితో జరుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇవాళ సినిమా అనేది బిగ్, అంటే ఎంత బిగ్ అంటే ఇవాళ బాహుబలి చూపించేస్తుంది. సినిమాని మనము ఏ స్థాయి కన్నా తీసుకెళ్ళచ్చు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ అనేది కాదు, మనం ఒక తెలుగులో తీసే సినిమాని కూడా రైట్గా తీసుకెళ్ళాలంటే ఆల్ ఆడియన్స్కి తీసుకెళ్లే పొటెన్షియాలిటీ పెరిగింది. సో నెక్స్ట్ ఆ సైడ్ అడుగులు వేయబోతున్నాను. దానికి మా త్రివిక్రమ్ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. 2000 తనకు ఒక కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంట్ కానీ ఇమ్మీడియట్లీ మా కాంబినేషన్లో సినిమా రాదు.